హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? మీకు కంటెంట్ ఏంటి? ఈరోజు మీకు యూనివర్స్ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది? యూనివర్స్ మెసేజ్ ఏంటి? ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? బ్లెస్సింగ్స్ ఏంటి? చెక్ చేద్దాం. చూస్తున్న మా యూవర్స్కి యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్స్ మెసేజ్ ఏంటి? చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మా వారాహి అమ్మ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏంటి? యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? చెప్పండి. యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పేది నేనే, చెప్పించేది మీరు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కింగ్ ఆఫ్ కప్, ద జడ్జిమెంట్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, డెత్, one more card, the lover, pentacles, queen of wands, the hermit, the moon. Okay, ఈ కార్డ్స్ కనపడుతున్నాయి అనుకుంటా. ఐ హోప్. వన్ సెకండ్. ఎస్, bottom of the deck, the moon, the hermit, queen of wands. మూన్ వచ్చేసి మీకు తెలిసిందే కదా, చాలా వీడియోలో చెప్పాను. ఇల్యూజన్, భయం, చీకటిని చూసి భయపడుతున్నట్టు, చీకట్లో ఏదేదో మన కంటికి చిన్న పుల్ల కనపడ్డా కూడా అదేదో పాము అనుకొని మనం ఊహించేసుకొని మనలో మనమే బాధపడి మనమే బాగా టెన్షన్ పడుతుంటాం. దాన్ని ఇల్యూజన్ అంటారు. దాన్ని మూన్, ద మూన్ అంటే మీనింగ్ అదే. భయము, క్లారిటీ లేకపోవటం, ధైర్యం చేయకపోవటం, ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అని మీకు మీరే ఊహించేసుకునటం. ది చారియట్, ది చారియట్ వచ్చేసి ది హెర్మెట్ వచ్చేసేసి వన్ సెకండ్. ప్రాబ్లం మీ కళ్ళ ముందు, మీకు ప్రాబ్లం ఉండి మీకు సొల్యూషన్ ఎదురుగా ఉన్నా కూడా మీరు దాని గురించి ఆలోచించరు. బట్ ఎక్కడ దీనికి సొల్యూషన్ ఎట్లా అని చెప్పి ఆలోచిస్తారు. బట్ వేరే వాళ్ళకి మాత్రం విత్ ఇన్ సెకండ్లో మట్టుకు వాళ్ళ ప్రాబ్లంకి మాత్రం సొల్యూషన్ చెప్తారు. ది హెర్మెట్ అంటే అది. ప్రాబ్లం మీ విషయానికి వచ్చేసేస్తే మీకు సొల్యూషన్ మీకు తెలిసినా కూడా అది అలా అవుతుందా అవ్వదా అని బట్ అలా మీరు ఆలోచిస్తారు. వేరే వాళ్ళకి మాత్రం విత్ ఇన్ సెకండ్లో మాత్రం క్లియర్ చేసేస్తారు. ఎనీవే, మీకు అంత బాధపడుతున్నారు, ద మూన్తో బాధపడుతున్నారు. మీకు దానికి ఒక దగ్గర సొల్యూషన్ ఉంది, మీకు తెలుసు, కానీ ప్రేయర్ చేస్తున్నారు. సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా దక్కించుకునే తీరుతారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఒక క్లారిటీ,
మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఒక క్లారిటీగా చెప్పాను కదా, ప్రాబ్లమ్ని వెతుక్కొని ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ దొరికించుకొని మీకు ఒక క్లారిటీ, ఒక కమ్యూనికేషన్, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా గ్రోత్ ఎలా చేయాలి, వర్క్ ఎలా బిజీగా ఉండాలి, ఎలా స్టెప్ తీసుకోవాలని మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎనీవే, ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. చూద్దాం, ఓకేనా? 1 సెకండ్. మేజర్ ఆర్కాన కార్డ్స్ వచ్చాయి. ఇది ఎవరి ఎనర్జీసో తెలీదు, బట్ ఎవరిదైనా సరే ఈ ప్రాబ్లం నుంచి మటుకు, ఇంత హెవీ అయిన ప్రాబ్లం నుంచి చూస్తున్న మా యూనివర్స్ ఎవరికైనా సరే వాళ్ళు బయటపడుతున్నారు. మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ చాలా మంచి గిఫ్ట్ ఇస్తుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్పండి. వారాహి అమ్మ కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎనీవే, రీడింగ్లోకి వెళ్దాం, ఓకేనా? జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్న మా యూనివర్స్కి యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్స్, యూనివర్స్ అయినా వారాహి అయినా అంతా నువ్వే తల్లి. జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎవరి ఎనర్జీసో తెలియదు కానీ బట్ చాలా 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 స్ట్రగుల్ అయ్యి బాధపడి ఒక క్లారిటీకి వచ్చిన యూనివర్స్ ఎవరైనా సరే వాళ్ళ ఎనర్జీస్ అంటే ఇవి. బట్ ఎనీవే, జడ్జిమెంట్ క్లారిఫికేషన్. 7 of Swords, the Fool, okay, 9 of Wands, King of Wands, Three of Swords clarification, 4 of Cups, the World, okay, 7 of Wands की clarification, 7 of Pentacles, super, 7 of Pentacles की clarification, the Sun, King of Cups की clarification, Ace of Wands, the Lovers की clarification, 9 of Cups, wow, King of Pentacles की 8 of Cups, equal give and take, 6 of Pentacles, 4 of Swords, the Magician, Page of Cups. జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ వచ్చేసండి 7 of Swords. మీకు పితృదోషాలున్నా, మీకు గత జన్మలో చేసుకున్న కర్మ ఏదైనా మీరు అనుభవిస్తే ఇప్పటి వరకు మీకు చాలా చాలా స్ట్రగుల్స్ చూస్తున్నా, మీరు ఏది చేసినా సక్సెస్ లేకపోయినా, లవ్, కెరియర్, ఎనీవే ఏదైనా సరేనండి, దానికి తగ్గ ఫలితం అయితే మీకు రాబోతుందండి. బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. మీకు కర్మబంధం నుంచి మీరు విముక్తులవుతున్నారు. 7 of Swordsతో క్లారిటీగా దూసుకెళ్తారు, ముందుకెళ్తారు. మీకు ఇప్పటి వరకు మీరు ఏదైనా ఒక వర్క్ అనుకున్నా, ఏదనుకున్నా సరే దానికి రిజల్ట్ లేదు, అది వెయిటింగ్ ఎనర్జీలో ఉంది, స్టక్ పొజిషన్లో ఉన్న, మీకు గుర్తింపు లేకపోయినా మీకు మాత్రం ఖచ్చితంగా గుర్తింపు రాబోతుంది. మీ లైఫ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి, వేగవంతమైన మార్పులు జరగబోతున్నాయి, మీరు ఊహించినంతగా మార్పులు జరగబోతున్నాయి. ఏదేమైనా యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పండి, వారాహి అమ్మకి గ్రాటిట్యూడ్ చెప్పండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం గ్రాటిట్యూడ్ చెప్పండి, ఓకేనా? బ్యాడ్ సైకిల్ ఎండ్ చేసుకోబోతున్నారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. బాటమ్ ఆఫ్ ది డెక్ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ మీకు సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, ఓకే? డెత్కి తెలుసు కదండి, డెత్, రీబర్త్.
మీరు బ్యాడ్ సైకిల్ ఎండ్ చేస్తున్నారని చెప్పాను కదా. రీబర్త్, కొత్తగా మీరు ఒక బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కానీ మీకు అనుకున్న పనుల్లో కానీ ప్రతీది మీరు వదిలేసేసి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. గతం వదిలేస్తున్నారు, గతంలో నుంచి బయటకు వచ్చేసేస్తున్నారు. ప్రజెంట్ దాంట్లోనే ఉంటారు మీరు. దానికోసం మీరు 7 of Wands ఈ సిచ్యువేషన్ కోసం మీకు మీరు ఒక మార్నింగ్ సెట్ చేసుకొని అందులో నుంచి మీరు బయటకు రాకుండా మీకు డబల్ వచ్చేసింది. డబల్ కన్ఫర్మేషన్ చూడండి ఒకసారి, ఓకేనా. ఇలా మీకు మీరే మార్నింగ్ సెట్ చేసుకొని మీరు అందులో నుంచి బయటకు రాకుండా, ఎవరిని నమ్మకుండా, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, మీ ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నాది ఇంతే అంటారు, నువ్వు ఇంతే, నీకు గ్రోత్ ఉండదు, అది ఇదని వాళ్ళు అంటారేమో అని చెప్పేసి అని ఎవరిని కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా, మీకు మీరే బాధపడుకుంటూ, మీకు మీరే సమాధానం చెప్పుకుంటూ, మీకు ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం కూడా ఉంటుంది. బట్ అది మీకు ఆ సమాధానం తెలిసినా కూడా దాన్ని మీరు ఆలోచించలేకపోతారు, చూడలేకపోతారు. బట్ ఎనీవే ఏదైనా సరే అందులో నుంచి అయితే మీరు బయటకు వస్తారు. దానికి క్లారిఫికేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఎలా అంటే ఒక సింహంతో పోరాడినట్టుగా ఇన్నాళ్ళు మీరు పోరాడి లైఫ్లో ఒడిదుడుకులు అనుభవించేసేసి మీరు చాలా 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 బాధపడి ఎలా తయారవుతారంటే ఒక స్వార్థంగా ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రకంగా సంపాదించాలి అని చెప్పేసానని ఒక మీకు మీరే ఫస్ట్ మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకుంటారు, మీకు మీరే విలువనిచ్చుకుంటారు, ఫస్ట్ మిమ్మల్నే పెట్టుకుంటారు. వెరీ గుడ్, అలానే ఉండాలా. ఫస్ట్ మనమే చూసుకోవాలి. మనని తక్కువ చేసుకొని ఎదుటి వాళ్ళని ఎక్కువ చేయకూడదు, అలా చేయకూడదు. ఫస్ట్ మననే ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనకి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి మన సోల్ని మనము సంతృప్తిగా ఉంచితేనే మనకి ఏదైనా అబండెన్స్ కానీ మంచి లైఫ్ కానీ అన్ని ప్రతిదీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. బట్ రాబోతుంది, ఓకే. 3 of Swords, డెత్ తర్వాత రీబర్త్ అయ్యే ముందు, మనకు ఒక బ్యాడ్ సైకిల్ ఎండ్ అయ్యే ముందు పడాల్సిన బాధలన్నీ, పడాల్సిన అవమానాలన్నీ, పడాల్సిన కష్టాలన్నీ అన్నీ పడి పూర్తిగా మీరు అవి జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఇలా మీరు హీల్ అయిపోయి మీ లైఫ్లో నుంచి కొత్తగా మీరు ఊహించని రీతిగా ఆ బాధలన్నీ ఎండ్ చేసేసుకొని లైఫ్లో కొత్తగా న్యూ బిగినింగ్ చేయబోతారు, ఓకే. 7 of Swords చెప్పాను కదా, మీకు ఇక్కడ చెప్పాను ఈ కార్డుకి మీనింగ్. మీకు మీరే ఉండటం, మీరు ఎవరిని కలవకపోవటం, ఎవరితో మాట్లాడకపోవటం, మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఎవరు ఏమనుకుంటారో, మన ఎగతాళి చేస్తారో అని చెప్పేసానని మీ లైఫ్లోకి ఎవరిని రానివ్వకుండా, ఎవరితో కలవకుండా మీలో మీరే అవేకనింగ్ అవ్వటం, ప్రశ్న మీరే వేసుకోవాలి, మీరే సమాధానం చెప్పుకోవాలి. అలా ఉన్న మీకు గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, న్యూ బిగినింగ్ ఎలా గ్రో చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా స్టెప్ తీసుకోవాలి, ఆ విషయంలో మించి మీకు అబండెన్స్. సన్, మీ నెగటివ్ సైకిల్ ఎండ్ అయిపోయి సన్ సింహరాశి. బట్ ఇది చాలా చాలా పాజిటివ్ కార్డు, ఎనీవే మీ లైఫ్లో మాత్రం చాలా అద్భుతాలు అయితే ఇక మీదట చూస్తుంటారు. స్ట్రగుల్ పడ్డ వాళ్ళు, బ్యాడ్ సైకిల్ పడుతున్న వాళ్ళు, బ్యాడ్ కర్మ అనుభవిస్తున్న వాళ్ళకు గుడ్ సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది. కింగ్ ఆఫ్ కప్స్ స్టార్ట్ అవబోతుంది. మీకు ఎవరిని నమ్మాలి, ఎవరితో ప్రేమగా ఉండాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నది ఒక తెలిసి కొంచెం స్వార్థంతో, ఎంత ప్రేమ ఉన్నా, ఇంతకుముందు ఎమోషన్స్ చూపించేవాళ్ళు, మీకన్నా ముందు ఎదుటి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని ఆలోచించుకునే మీరు ఫస్ట్ మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకుంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దన్నంత క్లారిటీ తెలిసి మీరు ఒక కింగ్లా ఉంటారు. కొంచెం సెల్ఫిష్గా మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకొని, మీకు కావాల్సిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటే కొంచెం సెల్ఫిష్గా, ఓకే, కొంచెం సెల్ఫిష్గా అయితే ఉండాలి కూడా అప్పుడప్పుడు. ద లవర్స్ పాజిటివ్, మీరు అనుకున్న వ్యక్తితో, ఆమె కానీ అతను కానీ ఎనీవే ఎవరైనా సరే వాళ్ళతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. 9 of Cups
మీరు కోరుకున్న డబ్బు, ప్రేమ, వాటెవర్ మనుషులు ఏదైనా సఫిషియెంట్గా అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. గ్రోత్ చాలా చూస్తారు, మనీ పరంగా చాలా గ్రోత్ చూస్తారు. మీ హెల్త్ బాగాలేకపోయినా హెల్త్ కూడా బాగుంటుంది. లైఫ్లో మీరు ఊహించని మలుపు చూస్తుంటారు. మీకు ఈగో ఎక్కువ అవుతుంటుంది. ఆ ఈగో మాత్రం ఎక్కువ అసలు ఉండకూడదండి. ఈగో, సెల్ఫిష్నెస్, ఇవి డబ్బుతో పాటు ఇవన్నీ మీ లైఫ్లోకి వస్తూనే ఉంటాయి. గతంలో మిమ్మల్ని వదిలేసేసుకొని, గతంలో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి, మిమ్మల్ని కాదనుకొని మీ దగ్గర ఏమీ లేదనుకొని మిమ్మల్ని వెళ్ళిపోయిన ఆ పర్సన్ కూడా మళ్ళీ లైఫ్లోకి వచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మళ్ళీ రాబోతుంది. మళ్ళీ ఖచ్చితంగా ఇస్తారు. మిమ్మల్ని వదిలేసిన పర్సన్ మీ బాధలు చూసి మీకు లైఫ్లో మీరు బాధపడుతున్నప్పుడు మీకు హెల్ప్ చేయకుండా, మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వకుండా, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఆ పర్సన్ మళ్ళీ ఇక మీరు ఇలా ఉండి మీకు మీరే బాధపడుతూ 4 of Swordsతో రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఏది జరిగినా దేవుడి దయ, నా చేతిలో ఏం లేదని ఒక మెజిషియన్లా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు మీరు. బట్ ఏదేమైనా సరే మీరైతే మీరు కోరుకున్నట్టుగా మీకు లైఫ్, కెరియర్, డబ్బు మిమ్మల్ని కాదనుకొని మీరు బాధపడుతున్నప్పుడు మీ పక్కన ఉండి ఓదార్చే వాళ్ళు కూడా లేకుండా మీరు ఒంటరిగా ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయనుకొని అందరు వస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అందరు వస్తారు. మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? మీ సైకిల్ ఎండ్ అయిపోతుంది, మీ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది, మీకు గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. మీకు పెంటికల్ పరంగా ఒక గ్రోత్, హెల్త్, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్స్ వాటెవర్ ఏదైనా సరే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు మనీ, చాలా చాలా మనీ రాబోతుంది. మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ చూస్తున్న ఎవరైనా సరే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తానని కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ కూడా ఒకసారి చెప్పండి. మనం జోడియా ప్రకారంగా చూస్తే మేషం, సింహ, ధనురాశులు, కుంభం, మిథున, తులారాశులు, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశులు. ఎనివే ఆల్ జోడియా సైన్స్ వచ్చేసాయి. ఎక్కువ మేషం, లిబ్రా, సింహం, ధనస్సు ఈ జోడియాస్ అయితే కనపడుతున్నాయి. ఈ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. కార్డ్ ఒకటి కింద పడ్డది, రీకన్సిడర్ చూద్దాంలే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో, ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు బయటపడిపోవాలి, హెల్త్ సరిగా లేని వాళ్ళకు హెల్త్ సరిగా ఉండాలి. ఖచ్చితంగా ఎవ్వరు వారాహి అని చెప్పేసి నా అమ్మ నామాన్ని స్మరిస్తున్నారో, అమ్మను ఒక్కసారి తలుచుకుంటున్నారో, అమ్మ పేరు కూడా కంటపడ్డా కూడా అదృష్టమే. ఏది ఏమైనా సరే గత జన్మ చేసుకున్న సుకృతం ఉంటేనే వారాహి అమ్మ పేరు అనేది కానీ మనం పలుకుతూ ఉంటాము. ఎనీవే ఏది ఏమైనా సరే మీకు అందరికీ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి ఏంజల్స్ బ్లెస్సింగ్ చూద్దాం. చూస్ ఏ న్యూ డైరెక్షన్. మీరు పాతదాన్ని వదిలేస్తారు, కొత్తగా ఆలోచిస్తారు, కొత్త డైరెక్షన్లో వెళ్తారు. అదే కదా యూనివర్స్ మీకు ఇస్తుంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొంతమందికి కొన్ని మంత్స్లోనే చేంజ్ అవుతుంది. సైకిల్, బ్యాడ్ సైకిల్ ఎండ్ అవుతుంది కదా, మీకు అబండెన్స్ రాబోతున్నాయి. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, ఆస్క్ యువర్ ఏంజల్స్. కాంప్రమైజ్. మీరు ఎవరితోనైనా మీరు గొడవ పడ్డా చేసినా కాంప్రమైజ్ అవ్వండి. ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయండి. మీ లైఫ్లో మంచి అబండెన్స్ రాబోతున్నాయి. మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్. ఓకే, ఇదండి నా రీడింగ్. మీ ఇది కానీ 50-60% మీకు నచ్చినట్టయితేనే మీదండి, లేకపోతే లీవ్ ఇట్, వదిలేసేయండి. ఏదైనా
బ్యాడ్ సైకిల్లో ఎవరున్నా కూడా వాళ్ళు గుడ్ సైకిల్లోకి మాత్రం ఎంటర్ అవుతున్నారు. యూనివర్స్కి వన్స్ అగైన్ ఇంకోసారి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. నా రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సింగిల్గా క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను, ఫుల్ రీడింగ్ కూడా చేస్తాను. రీడింగ్ మాత్రం ఫ్రీ కాదండి, ఛార్జెస్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.